ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్ననే వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రోజుల వ్యవధిలోనే వైసీపీకి రాజీనామా చేశారు. తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. ఆశించిన టికెట్ రావటం లేదని ఖరారు కావడంతో అంబటి రాయుడు ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రాయుడు నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతకాలంగా జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్న అంబటి రాయుడు 10 రోజుల క్రితమే వైసీపీలో చేరారు. అంబటికి గుంటూరు లేదా నర్సరావుపేట సీటు ఇస్తారని పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం సీట్ల ఖరారులో జగన్ లెక్కలు మారాయి. నర్సరావుపేట ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలను గుంటూరు బరిలో దింపాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయనకు నేరుగా ఈ ప్రతిపాదన చేశారు. అయితే తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని, నర్సరావుపేటలోనే కొనసాగించాలని కోరారు. దీనిపైన పార్టీ నిర్ణయం ఏంటో చూసి ఆ తర్వాత తన నిర్ణయం చెబుతానని కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. కాగా నర్సరావుపేట సీట్ రాయుడికి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇలా సీట్ల సర్దుబాటు పైన చర్చ సాగుతున్న సమయంలోనే అంబటి రాయుడు తన రాజీనామా నిర్ణయం ప్రకటించారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సరైన సమయంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. క్రికెట్ కెరీర్ లోనూ అంబటి రాయుడు దూకుడుగానే నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయంగానూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. జగన్ నుండి స్పష్టమైన హామీ ఏదీ రాలేదని, తనకు ఒకవేళ సీట్ ఇచ్చినా ఓడిపోయే సీట్ ఇస్తారని భావించిన రాయుడు రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే అంబటి రాయుడు మాత్రం తన రాజీనామాకు గల కారణాలపైన ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. దీనిపైన వైసీపీ నేతలు కూడా స్పందించడానికి నిరాకరిస్తున్నారు. ఇదిలా ఉంటే అంబటి రాయుడు రాజీనామా పైన టీడీపీ స్పందించింది. సంబరాలు చేసుకుంటోంది. నిన్నటి దాకా అంబటి రాయుడు మీద నెగిటివ్ పోస్టులు పెట్టిన టీడీపీ బ్యాచ్ ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని పొగుడుతూ పోస్ట్ పెడుతున్నారు. జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఇన్నింగ్స్ ను ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్ ప్రయాణాలు మంచిగా సాగాలని కోరుకుంటున్నాం అని అంబటిని ట్యాగ్ చేస్తూ టీడీపీ ట్వీట్ చేసింది. అంబటి భవిష్యత్ ప్రయాణం బావుండాలని ఆకాంక్షించింది. జగన్ ను లక్ష్యంగా చేసుకుని అంబటి రాయుడు రాజీనామా పైన సోషల్ మీడియా వేదికగా టీడీపీ వాళ్ళంతా ట్రోల్స్ మొదలు పెట్టారు. అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేసిన వ్యవహారం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇది వైసీపీకి కాస్త దెబ్బనే చెప్పాలి.